నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీలో చాలామంది అంటే 4 ఎంపీలు గెలిచారు. 4లో చాలా కీలకమైన ఎంపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సొంత తమ్ముడు లాంటి అత్యంత సన్నిహితుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు బీజేపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరుగుతుంది. మరి గత 2 రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. మరి నిజంగా బీజేపీకి వెళ్తున్నారా, లేదంటే కూటమి ఆడే మైండ్ గేమ్లో ఈ టైప్ ఆఫ్ ఫీలర్స్ బయటకు వస్తున్నాయా? మరి వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా ఏ నిర్ణయం తీసుకున్నా మిథున్ రెడ్డి అనే వ్యక్తి లేకుండా కీలక నిర్ణయాలు తీసుకోలేని జగన్మోహన్ రెడ్డి గారు, మరి వాళ్ళ మిథున్ రెడ్డి గారు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీని వీడి బీజేపీలోకి వెళ్తారని చెప్పి నమ్మశక్యంగా ఉందా లేదా అంటే నమ్మడానికి ఏమాత్రం అవకాశం లేకపోయినా విస్తృతంగా ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇది ఎవరు సృష్టిస్తున్నారు, ఈ ప్రచారం ఎవరి ద్వారా ఈ యొక్క రాజకీయ కుట్ర జరుగుతుందనేది మరి వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఈరోజు ఢిల్లీలో మరి పార్లమెంట్ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ మీడియాతో మాట్లాడుతూ మరి బీజేపీలోకి మిథున్ రెడ్డి గారు మీరు ఎప్పుడు వెళ్తున్నారు అని చెప్పారంటే ఖరాఖండిగా చెప్పారు. రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ అంత కర్మ పట్టలేదు, అంత దుస్థితి లేదు, వైఎస్ఆర్సీపీని వీడి వెళ్ళ అంత దౌర్భాగ్య స్థితిలో మిథున్ రెడ్డి లేడు. జగన్మోహన్ రెడ్డి గారు సొంత అన్నలాగా మరి నన్ను సొంత తమ్ముళ్ళలా చూసుకుంటున్నారు, కాబట్టి నేను పార్టీ మారి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా స్పష్టం చేశారు రాజంపేట వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి గారు. మరి గతంలో కూడా 2019 ముందు కూడా ఇలాగే మిథున్ రెడ్డి గారు పార్టీ మారుతున్నారు, టీడీపీలోకి వెళ్తున్నారని చెప్పి రకరకాల ప్రచారాలు చేశారు గతంలో. మళ్ళీ ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ కూటమి మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. మళ్ళీ మిథున్ రెడ్డి పార్టీ మారుతున్నారు, బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు. మరి మిథున్ రెడ్డి వాళ్ళ నాన్నగారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి వారికి ఉన్న వ్యాపారాలు, ఇతర రాష్ట్రాల పెద్ద పెద్ద వ్యాపారాలు ఉన్నాయి, మరి అవన్నీ ఇబ్బందులు ఏమైనా ఉండాలంటే మళ్ళీ బీజేపీలోకి వెళ్తేనే అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటాయని చెప్పి ప్రచారం జరుగుతున్న తరుణంలో మరి ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు, అంత కర్మ వైఎస్ఆర్సీపీని వీడి బీజేపీలోకి వెళ్ళేంత కర్మ నాకు లేదు అంటూ వైఎస్ఆర్సీపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు, ఖండించారు కూడా. కాబట్టి ప్రస్తుతం సోషల్ మీడియా ట్రోల్ జరుగుతున్న మిథున్ రెడ్డి పార్టీ మారే విధానాన్ని మరి ఖండించారంటే మరి పార్టీ మారట్లేదు అనుకోవాలి. చాలా స్పష్టంగా చెప్పారు, అంత కర్మేం పట్టింది, వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఇది కూటమి ఆడిస్తున్న మైండ్ గేమ్ తప్ప వేరే ఆలోచన లేదని చెప్పి మిథున్ రెడ్డి చెప్తున్నారు. మరి దీన్ని బట్టి మిథున్ రెడ్డి పార్టీ మారడం లేదు, వైఎస్ఆర్సీపీలోనే ఉంటారనేది చాలా స్పష్టంగా చెప్పారు. దీంతో ఇంతటితో పులి స్టాప్ పడుతుందా లేదా అనేది చూడాలి. మరి గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ
ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.